పుస్తక ఆవిష్కరణ సభ కవుల అవార్డుల ప్రధానోత్సవ సభకు మీకు అందరికీ ఆహ్వానము. ఈ రోజున దాదాపు 100 తెలుగు చిత్రాలకు ఆయన కథలు అందించారు. మీ అందరికీ చాలా తెలిసిన సినిమాలు సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వయం కృషి, మరణ మృదంగం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయన విజయంలో ఉన్నాయి. ఆయన తెలుగు చిత్రాలకే కాదు తమిళ, కన్నడ, బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. ఈ రోజు పుస్తక ఆవిష్కరణకు ఆయనని ఆహ్వానిస్తున్నారు. ప్రతిని అందుకుంటున్నది మాత్రం మన ప్రసిద్ధ సినీ నటులు శ్రీ బాబు మోహన్ గారు. ఆయన మొదటి ప్రతిని అందుకుంటున్నారు. ఇక్కడ ఉన్న పుస్తక ప్రతుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిని అందజేస్తున్నారు. చదివి వారి ఉద్దేశము తెలియజేయాలి. విశిష్ట సాహిత్య సేవ. సో ఇప్పుడు తోలేటి అరుణ గారిని విశిష్ట సాహితీ పురస్కారంతో సన్మానిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పుస్తకం రాసి ఇవాళ ఆవిష్కరింపబడినటువంటి ఆ పుస్తక రచయిత అయినటువంటి అరుణ గారికి అభినందనలు, కాంగ్రాట్స్ కూడా. ఎందుకంటే నాకు నేను ఎప్పుడో ఒక సభలో ఏదో ఇలాంటిది ఏదో పురస్కారం, నేను అప్పుడే ఏం రాశారు ఏంటి అన్ని తెలుసుకుంటే ఎవరు ఊరికైనా పెద్దోళ్ళు గారు, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ లాగా రచన చేస్తూ ఉంటేనే రచయితలు అవుతారు. శ్రీనారాయణ రెడ్డి గారు ఉత్తగానే అయినారు. అలాగే ఏ రచయిత కానీ ఎవరు కానీ ఏ పండితుడు కానీ వారి ప్రయత్నమే వారిని ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తుంది. అలా అరుణ గారు శుభోదయం అనటం కూడా కవిత్వంలోనే ఆ కవిత్రిలాగానే అంటది. అలా నేను ఒక్కోసారి ముచ్చట పడతాను. కనుక ఇంట్లో కూర్చొని ఊరికనే టైంపాస్ కావట్లేదని అసలు ఆడుకునే బదులు 4 మాటలు మంచి మాటలు రాద్దాము, 4 మంచి మాటలని కనుగొందాము అని చేసే ప్రయత్నం చాలా గొప్పదండి. అలాంటి అరుణ గారికి నేను అభినందనలు తెలుపుతూ, నేను అందుకే కావాలని వచ్చాను. నిజంగా నేను వచ్చే పొజిషన్లో లేను. ఎందుకంటే నేను ఒక తమిళ్ సినిమా చేసి బాగా ఆ చేజులు వీజులు పెట్టి నన్ను పిప్పి చేశారు. అంటే ఈ గోధుమ పిండి ముద్ద చేశారు నన్ను. అంటే నేను చేస్తున్నా కాబట్టి చేయించారు. చాలా మహత్తరమైన సీన్ అది. మా చెల్లెలు చనిపోతే చెల్లెలు కొడుకుని పెంచి పెద్దోని చేస్తాను. నేను ఏం చెప్తే ఊరు అది తింటది. వాడు చెడ్డోడవుతాడు. ఒరే మారరు అని చెప్తాను, ఊరికి ఏంటి మారరు అని చెప్తాను, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అది తెలిసి నేను వాడిని చంపేస్తాను. ఆ చేజులు ప్లాను అంటే బాగా తీశారు. ఇది బహుశా అన్ని భాషల్లో రిలీజ్ అవబోతుంది అతి త్వరలో. చాలా బాగా వచ్చింది నా క్యారెక్టర్, సూపర్ సూపర్ సూపర్గా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయితే మరి ఏదో చెప్పారు నాకు ఇవాళనే డైరెక్టర్ గారు.
600 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓరి నాయన. కానీ అన్ని భాషల్లో నేనే మళ్ళీ నా క్యారెక్టర్. కొన్ని క్యారెక్టర్లు తమిళ్లో చేసినోడు, కన్నడలో వేడాడు, కన్నడలో చేసినోడు, తెలుగులో, అట్లా నన్ను అన్ని క్యారెక్టర్లో నీ క్యారెక్టర్ చేసినోడు మాకు ఎవరు లేరని అన్ని భాషల్లో కూడా నా క్యారెక్టర్ నేనే. దానికి ఇంత మంచి క్యారెక్టర్ కదా అని కొద్దిగా ఏదో 14-16 ఇయర్స్ బాయ్ అయిపోతే అది కొంచెం జాబా కొట్టింది. అందుకని రెస్ట్లో ఉన్నా నేను. ఓ 4-5 రోజులు అసలు బయటికి కదలకూడదు, ఎవరికి తెలియకూడదు అనుకున్నాను. కానీ అరుణ గారు పట్టుకున్నారు. ఇక సరే, నాకు వారి ప్రయత్నం నాకు తెలుసు, వారి తపన నాకు తెలుసు కనుక ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మనలాంటి బాబాయ్ కనపడితేనే అదే ఎంకరేజ్మెంట్ అని నేను వచ్చాను. కనుక మరొకసారి అరుణ గారికి, వారి హస్బెండ్ గారికి, వలీనాథ్ గారికి నేను కంగ్రాట్స్ చెప్తూ, వారి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, చిచ్చరపీడుగులాగా ఉన్నారు ఇద్దరు. మీ మమ్మీ తరఫున మీకు కూడా కంగ్రాట్స్. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. బాబు మోహన్ గారి చేతుల మీదుగానే అరుణ తొలిటి గారికి విశిష్ట సాహితీ పురస్కారాన్ని మాల్యాద్రి గారు శాలువాతో సత్కరించారు. సాయినాథ్ గారు మెమెంటో అందించారు. నవ సాహితీ తరఫున నవ సాహితీ ఇంటర్నేషనల్ తరఫున అరుణ గారిని శాలువాతో ఝాన్సీ రాపతి గారు సన్మానించారు. ఓ, చాలా అద్భుతమైన పద ప్రయోగం ఝాన్సీ గారి వలన. ఆల్ ఇండియా అందగారికి అతివలతో సన్మానం. అలాగే రుద్రరాజు గారికి కూడా ఒక చిరు సత్కారం మన వైపు నుంచి. సభాముఖంగా నేను బాబు మోహన్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పిలవగానే ప్రేమగా పిలవాలే గాని తప్పకుండా వస్తారు. మీరు వస్తారా అండి ఇలా నా పుస్తకావిష్కరణ అని చెప్పగానే తప్పకుండా వస్తానమ్మా, ఈ టైంకి వస్తానని అదే టైంకి వచ్చారు. ఒకసారి చెప్పావు కదా రమ్మని, ఇంకా నువ్వు దాని సంగతి మర్చిపో, నేను వస్తానని చెప్పారు. నవ సాహితీ ఇంటర్నేషనల్ వైపు నుంచి వ్యవస్థాపకులు సూర్యప్రకాష్ గారు, నేషనల్ కన్వీనర్ ఝాన్సీ రాపతి గారు రుద్రరాజు గారిని సన్మానిస్తున్నారు.
కొత్తపల్లి సాయినాథ్ గారిని ఓ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇప్పటికే చాలా లేట్ అయింది. 2 ముక్కలు ఈ తోలేటి అరుణ్ గారు రాసిన బుక్ గురించి మాత్రం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప, నిజంగా గొప్ప ఖ్యాతి హాస్యరసం. కామెడీ పండించడం, కామెడీ రాయాలనుకోవడం, కామెడీ కథలు రాయాలనుకోవడం అనేది ఒక సాహసం. ఈవిడ రాసిన కథలు చదివాను. పైగా దానిలో అత్తగారి క్యారెక్టరు కేవలం గడసరితనం కాకుండా మానవత్వం పరిమళించిన క్యారెక్టర్గా మలిచారు. అలాగే ప్రతి కథ రాస్తూ లాస్ట్లో ఆవిడ రాసిన సారాంశం ఈ బుక్కే హైలైట్. ప్రతి సారాంశం వెనుక హృదయ స్పందన. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక మానవత్వం ఉన్న మనిషి తనదైన మనస్సును అనుభవంలో ముంచి మేధస్సులో తేల్చి రాసినట్టుగా ఉన్నాయి ప్రతి కథ. ముఖ్యంగా నాకు ఆవిడ టాప్ హీరోయిన్ గురించి రాసిన కథ చాలా బాగుంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు బాగోదు. ప్రతి కథ గురించి చెప్పాలనుంది, కాలాతీతమైంది కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ తోలేటి అరుణ్ గారు ఫర్ ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ. సాయినాథ్ గారికి చిరు సత్కారం. సాయినాథ్ గారికి చిరు సత్కారం. హలో, వర్కింగ్ సభకి నమస్కారం అండి. ముఖ్యంగా నేను ఒక చిన్న 2 మాటలు మాట్లాడతాను. ఏంటంటే 3 మాటలు మాట్లాడతాను, బాబు మోహన్ గారు చెప్పారు కాబట్టి. అయితే ఫస్ట్ నవసాహితీ ఇంటర్నేషనల్ సూర్యప్రకాష్ గారు చేస్తున్న కృషి అనిర్వచనీయమండి. ఎందుకంటే తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు గురించి వారు వెనకబడి ఉన్నటువంటి రచయితలను కానీ లేదా సాహిత్యం గురించి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి. రెండవది, ఈరోజు తోలేటి అరుణ్ గారు రచించిన హాస్యవల్లరి మరియు అత్తగారి కథలు అసలు నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు. కవిత్వం ఎప్పుడూ కూడా ప్రతిభతో కూడి ఉంటుంది. అందున ఆవిడ ఎంచుకున్న అంశము హాస్యరసం పండించడం చాలా కష్టం అండి. అటువంటి హాస్యరసాన్ని ఆవిడ పండించారు. నేను ఈ కథలన్నీ చదివాను. అయితే ఎప్పుడు కూడా కథకి ఎలా ఉండాలి లక్షణం అంటే ఎత్తుగడ బాగుండాలండి, ఎత్తుగడ ఉండాలి, గమనం వేగంగా ఉండాలి, కథకి గమనం వేగంగా ఉండాలి. అదే విధంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలి అంటారు, సహజత్వానికి దగ్గరగా ఉండాలి. అదేవిధంగా ఈవిడ రచించిన హాస్య కథలు, అత్తగారి కథలు అద్భుతమైన హాస్యం అండి. ఎందుకంటే పూర్వకాలం ఏమనేవారంటే నవ్వు 4 విధాల చేటు అనేవారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, నవ్వు 40 విధాల మేలు అంటున్నారు అని లాఫింగ్ క్లబ్స్ కూడా వచ్చాయి. ఆవిడ యొక్క పుస్తకం మనందరం చదివి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. అంతేనండి నేను మాట్లాడదలుచుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీమతి ఝాన్సీ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పెద్దలందరికీ కూడా నా నమస్సులు తెలుపుతున్నానండి. ఫస్ట్ అది నేను చెప్పాలి యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లుప్త సుందరంగా 2 మాటలు. గౌరవ పెద్దలు, సాంస్కృతిక సౌజన్యమూర్తి సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో ఈ విలక్షణ సంస్థ 2 ఔచితీయభరితమైన కార్యక్రమాలు చేసింది. మా సూర్యప్రకాష్ గారు మౌనముని అంతర్ముఖుడు, అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ అని బాగా తెలిసిన వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఆ రకంగా ఒక నిశ్శబ్ద సైనికుడు మా సూర్యప్రకాష్ గారిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నాను. సంస్థ నిర్వాహకులను కూడా నేను అభినందిస్తున్నాను. ఇవాళ 2 కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన గౌరవ పెద్దలు గౌరీశంకర్ గారు ఇతర అతిథులకు నమస్కరిస్తూ, ఒకటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అరుణ
వాళ్ళ అత్తగారి పాత్రను హాస్యంగా చూపించకుండా అత్తగారికి కోడలికి సంసారానికి ఉన్న అనుబంధాన్ని హాస్యస్ఫూరకంగా జుగుప్సాకరమైన హాస్యం లేకుండా రచించినటువంటి మా సోదరి, మా చెల్లెలు, మా అరుణను కూడా మీరు చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. శ్రీనివాస్ మా తమ్ముడు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రాచీన కళాఖండాలను జగత్తుకు అందించినటువంటి జగజ్జేటి శ్రీనివాస్ను మొదటి సన్మానం నేను అక్కినేని నాగేశ్వరరావు చేశాము. నాగేశ్వరరావు గారు పరిశోధనలో శ్రీనివాస్ భేష్ అన్నాడు. ఆనాటి జ్ఞాపకం ఉందా శ్రీనివాస్? ఆయన ముఖ్య అతిథి. అది పక్కన తర్వాత గౌరవ పెద్దలు ఒక మంచి రచయిత, ప్రసిద్ధ పాత్రికేయుడు మా శ్రీధర్ గారు రావడం సంతోషంగా భావిస్తారు. ఇద్దరు ప్రసిద్ధ కవుల పేరులో ఇద్దరు వ్యక్తులకు పెట్టడం, మా శర్మ గారి మాటల్లో ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాహిత్య వేదికను కూడా నేను అభినందిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మానం అంటే ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది. మనం చేసే ప్రయత్నంలో, మనం చేసే అభ్యాసంలో అదొక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. చివరిగా గౌరవ పెద్దలు మాల్యాద్రి గారు, తర్వాత ఆంధ్రుల అందగాడు, అంతర్జాతీయ అందగాడు కొట్టాలి మా బాబుమోహన్ గారు చెప్పట్లు. నా అదృష్టం ఏంటంటే ఆయన అన్ని 100 సభల ఫంక్షన్లో కూడా నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తొందరపడి ఎవరిని పొగడు, కానీ బాబుమోహన్ది సినిమాలో ఒక ప్రత్యేకమైన ముద్ర అన్నాడు. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి? ఎన్ని అవార్డులు వచ్చినా విశేషం ఏంటంటే మంత్రిగా ఉండి ఆనాడు ప్రభుత్వం వారించినా కూడా నాగేశ్వరరావు గారు ఫంక్షన్కి వెళ్ళారు. మీరు జ్ఞాపకం ఉందో లేదో? ఇవాళ పత్రిక కార్మిక మంత్రిగా ఉండి నాగేశ్వరరావు గారు ఒక అంతర్జాతీయ వ్యక్తి అని అది పక్కన పెట్టి కళలకు సంస్కృతికి పెద్దపీట విషయం ఘనాపాటి మా బాబుమోహన్ గారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సుదీర్ఘ ఉపన్యాసాన్ని వేదిక కాదు, మరీ ముఖ్యంగా మా శర్మ గారు ఉండటం, తర్వాత ప్రసిద్ధ రచయిత, మా మాటల రచయిత, చాలా సౌజన్యమూర్తి, తక్కువ మాటల్లో అనల్పార్థాన్ని అందించేటువంటి మా రచయిత గారు ఈ కార్యక్రమం భావిస్తూ మీ అందరినీ పరదేవతా పరంగా ఆశీర్వదిస్తూ, మాల్యాద్రి గారి ఆహ్వానానికి పరీక్షలు తీస్తూ, గౌరవ పెద్దలు గౌరీశంకర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, సుకవి, మంచి మేధావి, మంచి వక్త, అన్నిటికంటే మంచి మనసున్న మనిషి గౌరీశంకర్. చప్పట్లు. శుభం భవతు. పెద్దలందరికీ, వేదిక ముందున్న హృదయంతో ఆనందిస్తున్న ప్రతి కళాకారులకి, అభిమానులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ సమావేశం ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య వ్యక్తి మా మిత్రుడు, మా సోదరుడు సూర్యప్రకాష్ గారు. మీ అందరి తరపున సూర్యప్రకాష్ గారిని నేను సన్మానించుకుంటున్నాను. అసామాన్యుడిలా కనిపించే సూర్యప్రకాష్ గారు సామాన్యుడు కాదని చాలా నిజం చెప్పారండి. ఇండియా టుడే ఎడిటర్ గా చేశారు. అంతేకాకుండా వారు ఒక కార్యక్రమం అనుకుంటే ఎంతో శ్రమను వచ్చి అందరినీ సంఘటితం చేసి వారు మంచి సాధనతోటి విజయాన్ని సాధిస్తారు. వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఝాన్సీ గారు రావాలి, రమ్మన్నాను. ఝాన్సీ గారు మొహమాట పడకండి, ఒక చిరు సత్కారం అందుకోండి. నేషనల్ కన్వీనర్ గా మీరు నవ సాహితీ ఇంటర్నేషనల్ లో సాహిత్యానికి ఝాన్సీ గారు ఒక్క నిమిషం అయితే ఝాన్సీ గారిని సన్మానించుకోవడం అంటే మా ఇంటి ఆడపడుచుని సన్మానించుకోవడమే. అద్భుతమైన మా ఇంటికి రెగ్యులర్ గా ఆమె వచ్చినప్పుడల్లా ఆనందం వెల్లువిరుస్తుంది. ఒకసారి నెక్స్ట్ ఒక్క నిమిషం, అమ్మాయి పేరేది? జ్యోతి గారు రావాల్సిందిగా కోరుతుంది. జాహ్నవి ఒక్కసారి రండి. ఒక్క నిమిషం, అమ్మాయి జాహ్నవి రండి. రామ్మా. మంచి వ్యాఖ్యాత, ఎవరికి ఎంతో చక్కగా మంచిగా ప్రేమగా
అందరినీ పలకరిస్తూ అందరి చేత అందరి కోసం అందరితో అనురాగంతో మాట్లాడుతూ ఆనందింపజేసిన జాహ్నవి గారికి ప్రత్యేకంగా, ఆనందాలు నింపిన జాహ్నవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ యాక్చువల్ గా ఇది మొదటిసారి నాకు వ్యాఖ్యానము, కానీ మీ మాటలతో నాకు చాలా ఒక్కటే మాట 1 minute. భీమిరెడ్డి గారికి సత్కారం. రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మేము కోరిన వెంటనే మా మిత్రుడు భీమిరెడ్డి గారు మీరు వేయండి సార్. వారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా వెంటనే నా తమ్ముడు చిన్నారులతో చాలా అద్భుతంగా సంగీత గానం చేయించారు. ఆయన భక్తి సముద్రంలో ఓలలాడించారు. అక్కడ నుంచి దాటి మనం సాహిత్యంలోకి వచ్చాము. సో శృతి లయ కళాక్షేత్రం వ్యవస్థాపకులు అల్లం లక్ష్మణ్ కుమార్ గారికి ఒక చిరు సత్కారం. లక్ష్మణ్ గారి తర్వాత మన కార్యక్రమాన్ని వినాయకుడి గీతంతో సరస్వతీదేవి ప్రార్థనతో మొదలుపెట్టిన కె మాధవి గారిని, శ్రీమతి మాధవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక చిరు సత్కారం. ఇప్పుడు సార్ జ్యోతి గారు ఇంకా తర్వాత సమీక్ష తర్వాత ఇదేనండి. ఇప్పుడు అత్తగారి కథలు, హాస్య కథలు రచయిత్రి తోలేటి అరుణ గారి పుస్తకం గురించి ఎంతో విన్నాము. దాని యొక్క సమీక్ష గురించి మనం ఇక్కడ శ్రీ పి జ్యోతి గారిని ఆహ్వానించాము. హిందీ లెక్చరర్ అయినా కూడా తెలుగులో ఆవిడ ఎన్నో వ్యాసాలు సమీక్షలు రాశారు. చాలా ప్రసిద్ధి చెందిన వారు. ఆవిడ్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను పుస్తక సమీక్ష కొరకు. ఆవిడ అంతేకాక రోష్ని అనే హెల్ప్ లైన్ లో వాలంటీర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. అది సూసైడ్ హెల్ప్ లైన్ కి సంబంధించినది. సభకు నమస్కారం అండి. ఇక్కడ వచ్చి మాట్లాడి 2 నిమిషాలు మౌనంగా మీరు కనుక విన్నట్టయితే ఎంతో కొంత మీ ఇంటికి టేక్ హోమ్ మెసేజ్ గా వెళ్తుంది. పుస్తకం సమీక్ష, పుస్తకం నేను పుస్తకం మలచిన మనిషిగా ఎప్పుడు చెప్పుకుంటాను. రోజుకు 100 పేజీలు చదివి అర్ధరాత్రి 2 గంటల దాకా పుస్తకాలు చదివి వాటిలోంచి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో నేను వృత్తిరీత్యా అధ్యాపకురాన్ని కాబట్టి చాలా కష్టపడి ప్రిపేర్ అయి వస్తాం. సార్ మాట్లాడుతున్నారు, వారు కనుక ఒక 5 నిమిషాలు మనం మౌనంగా ఉన్నట్టయితే వారు ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మనకు చెప్పుండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే కింద నోట్ చేసుకుంటే మన దగ్గర ఒక సాహితీ బండారం అనేది ఏర్పడుతుంది. సభకు వచ్చే వాళ్ళు కేవలం అవార్డుల కోసం రివార్డుల కోసం రారండి, మంచి ప్రేక్షకుల కోసం, మంచి శ్రోతల కోసం కూడా వస్తారు. దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే నాకు సభలు కొత్త కాదు, సభ మర్యాదలు తెలియక కాదు, కానీ నేను స్ప్రెడింగ్ లైట్ అని ఒక పుస్తక బుక్ రీడింగ్ సెషన్ సిటీలో స్టార్ట్ చేశాను. గత 13 సంవత్సరాలుగా మేమే ఏమి అడ్వర్టైజ్మెంట్ చేయం. ఒక్క ప్రేక్షకులు వచ్చినా కూడా మేము సభను కండక్ట్ చేస్తాం. మాకు కావాల్సింది వినేవాళ్ళు, మనసుతోటి వినేవాళ్ళు, విన్నట్లు నటించేవాళ్ళు కాదు. ఈ మాట ఇక్కడ చెప్పవలసినందుకు కొద్దిగా నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఒక రచయిత కానీ రచయిత్రి కానీ పుస్తకం రాయాలంటే జీవితంలో ఎంత సంఘర్షణ అనుభవిస్తే ఇలాంటి కొంత బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ గా మీ ముందుకు వస్తుందో తెలియాలంటే మీరు ఒక స్త్రీగా బ్రతకాలి. ఎందుకంటే రచయితలు చాలా మంది ఉంటారు, రచయిత్రులు చాలా మంది తక్కువ ఉంటారు. ఒక స్త్రీ రాసి పుస్తకాన్ని తీసుకురావాలంటే దాని వెనకాల ఎంతో మదన ఉంటుంది. దాని పట్ల గౌరవం ఉన్న ప్రేక్షకుల్లో ఉన్న శ్రోతల్లో ఒకరిద్దరు ఉన్నా కూడా ఈ పుస్తకానికి ఒక విలువ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి నేను ఈ పుస్తకంలో ఉన్న చాలా మంది దీనికి ముందు రాశారు. నాది పుస్తక సమీక్ష కాకపోతే నేను వృత్తిరీత్యా లెక్చరర్ని కాబట్టి నేను గోలగా ఉండే క్లాస్లో పాఠం చెప్పలేదు, నుంచొని కూడా 2 నిమిషాలు కూడా. అందుకని క్షమించాలి, నా మాట ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడడం నాకు ఇష్టం. అలాగే ఈ పుస్తకం గురించి వచ్చినసరికి మీరు గమనించాల్సింది ఇది హాస్య కథలు.
జీవితంలో హాస్యం పండించడానికి పురుషుడికి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో స్త్రీలకు చాలా తక్కువ ఉంటాయి. హిందీ సాహిత్యంలో భోలానాథ్ తివారీ అని చాలా గొప్ప పెద్ద ప్రసిద్ధిగాంచిన హాస్య రచయిత ఉన్నారు. పురుష హాస్య రచయితలు సమాజాన్ని క్యాన్వాస్ గా తీసుకొని విస్తృతంగా రాస్తారు. కానీ స్త్రీ హాస్య రచయిత్రి అయినా కూడా వారి క్యాన్వాస్ కుటుంబం అవుతుంది. అది స్త్రీ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత. అందుకే భానుమతి గారు అత్తగారి కథలు రాసిన, సోమరాజు సుశీల గారు ఇల్లేరమ్మ కథలు రాసిన, ఆ తర్వాత మృణాలి గారు, ఇలా కొంతమంది, పొత్తూరు విజయలక్ష్మి హాస్య కథలు అంటూ రాసిన వీళ్ళందరూ కూడా మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాల పరిధిలో ఉండి రచన చేశారని చెప్పింది మనం అందరం కూడా గుర్తించాలి. రచయిత్రి గారు దాన్ని ఆ ట్రెండ్ పోకుండా కుటుంబ నేపథ్యంలో చాలా అద్భుతమైన కథలు తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం నేను సైకాలజీలో ఇప్పుడు ఆత్మహత్యల మీద పనిచేస్తున్నాను కాబట్టి ప్రస్తుతం జీవితంలో అంటే మాకు 600 కాల్స్ వస్తాయి మా కాల్ సెంటర్కి ఆత్మహత్యలు చేసుకుంటా అంటూ. అందులో ఆల్మోస్ట్ 400 కాల్స్ అన్ని కూడా కుటుంబ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళలో కలిగే డిప్రెషన్. ఇది నేను స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. కుటుంబ బాంధవ్యాలు సరిగ్గా లేవు అని. ఎందుకంటే మానవులు ఒకరితో కుటుంబంలో పంచుకునే ప్రేమ అనురాగాల్లో అధికారం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి హాస్య కథల్లో ఆ అధికారాన్ని బద్దలు చేసే కళ ఉంటుంది. అదే హాస్యం. మన రచయిత్రి గారు ఇందులో అత్తగారి కథలు, తర్వాత ఇంకొక కొన్ని హాస్య కథల్ని ఆవిడ రాశారు. ఇందులో అత్తగారి కథల్లో మీరు గమనించవలసింది, నేను కథల్ని చెప్పను ఎందుకంటే చెప్తే మీరు పుస్తకం కొంచెం చదువుకునేది ఉండదు కాబట్టి, కానీ ఆ కథల్లో మీరు గమనించవలసింది మానవ బంధాలు. అంటే అత్తగారు ఒక విలన్ అని, అదొక చాలా కష్టతరమైన బాంధ్యం అని చెప్పినప్పుడు కూడా అందులో కూడా జీవితాన్ని మన వైపు మన సైడ్ తిప్పుకోవడానికి ఎంత చాకచక్యంగా స్త్రీలు ప్రవర్తించవచ్చు అనేది కుటుంబ నేపథ్యాన్ని తీసుకుని ఆవిడ చాలా అందమైన మానవ సంబంధాలు ఇందులో అల్లారు. ఈ పుస్తకం నేను రాత్రి 2 గంటలకు చదివాను. ఎందుకంటే అంతకుముందు ఒక బూకర్ ప్రైజ్ పుస్తకం మీద నన్ను సమీక్ష చేయమన్నారు కాబట్టి అది చదివి మీరు పంపించిన తర్వాత రాత్రి 2 గంటల వరకు చదివాను. కానీ మీరు చెప్తున్నాను, నిద్రపోకుండా చాలా హాయిగా చదివాను. ఎందుకంటే సంభాషణలు. బాబు మోహన్ గారు హాస్య నటులని మనకు తెలుసు. వారి నటనలో ఉన్న గొప్పతనం ఏంటి? హాస్యం అనే దానికి టైమింగ్ చాలా ముఖ్యం. అది రచయిత్రి అయినా, నటులైనా, లేదా రేడియో నాటకాల్లోనైనా కానీ టైమింగ్ కరెక్ట్ గా, అంటే అదే విషయాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు, కానీ టైమింగ్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు చాలా మంచి రచయిత్రులు అవుతారు. వాళ్ళ శైలిలో కొద్ది తడబాటు ఉన్నా కూడా. రచయిత్రి గారి శైలిలో ఆ టైమింగ్ అనేది చాలా అద్భుతంగా పండింది. అంటే చాలా అందరూ కామెడీ రచనలు చేయలేదు. నేను కామెడీ కథ రాయలేదు. కథ రాస్తే నాకు ఒక 20 కథల దాకా వచ్చాయి. కానీ నేను కథ రాస్తే చాలా సీరియస్ విషయాలు, స్త్రీలకు సంబంధించి, లేదంటే ఇంకా చాలా, ఎందుకంటే అవి మాలో ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని హాస్యంలోకి మలచడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా మొదటి కథలో అత్తగారి మరణం సమయంలో మరణం మనుషుల్ని దగ్గర చేస్తుంది అనడానికి నా జీవితంలో నేను చూసిన మరణాలు కూడా నాకు నేర్పించాయి. అంటే వారితో ఒక మనిషితోటి జీవితాంతం గడిపిన సంబంధం, ఆ ఆఖరి గడియలతో మనిషి గడుపుతున్న సమయంలో మనిషి చాలా నేర్చుకుంటాడు. అది 5 క్షణాలు కావచ్చు, 5 రోజులు కావచ్చు. ఆ మరణాసన్న గడియలలో జీవితాన్ని నేర్చుకున్న ఒక కోడలి కథ మొదటి కథగా రావడం నిజంగా ఈ పుస్తకంలో చాలా చాలా చక్కగా కథలు పేర్చారని చెప్పి నేను చెప్తాను. దాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే హాస్య కథలు అంటే కామెడీ చదివేసేసి కామెడీగా నవ్వుకొని పక్కన పెట్టేసేవి కావు. ఆ నవ్వు వెనకాల ఉన్న జీవిత సారాన్ని, ఎందుకంటే గంభీరమైన విషయాన్ని క్లాస్ లాగా చెప్పలేక మీ హృదయాలకు అందేటట్టుగా చెప్పడానికి హాస్యాన్ని చాలా మంది ఆయుధంగా తీసుకుంటారు. అది మీరు చాలా చక్కగా తీసుకున్నారు. ఆ రకంగా మీ అత్తగారి కథలు నేను ఎవరితో పోల్చదు, ఎందుకంటే ప్రతి రచయిత్రికి తనదైన ఒక శైలి ఉంటుంది. నాకు ఎవరైనా ఇందులో చాలా మంది మిమ్మల్ని భానుమతి గారి రచనతో పోల్చారు, కానీ నేను అనుకోవడం ఆవిడే మీరే. ఆవిడ భానుమతి గారు కావచ్చు, చాలా గ్రేట్ యాక్టర్స్ కావచ్చు, సార్ ఒక కవి కావచ్చు, కానీ మనమే. మీకంటూ విశిష్టమైన శైలి ఉంది. దాన్ని మీరు తప్పకుండా పట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నేను గమనించింది ఏంటంటే 2వ సెక్షన్లో అయితే ఏవైతే మీరు కథలు హాస్య కథలు రాశారో దానికంటే కూడా అత్తగారి కథలు చాలా బాగా పండాయి. ఎందుకంటే కుటుంబ బాంధవ్యాల్ని ప్రజెంట్ చేయడంలో మీకున్న ఒక రకమైన ఆ శక్తి అనేది మిగతా కథల్లో కొద్దిగా తక్కువైందని నాకు అనిపించింది. సో నేనేమనుకుంటానంటే ఆ తర్వాత మీ దగ్గర నుంచి రాబోయే పుస్తకాలలో కూడా కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో గనక హాస్య కథలు వస్తే అవి చాలా చాలా బాగా పండుతాయని ఒక విశ్లేషకురాలిగా నాకు అనిపించింది. నేను మీకు సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. పుస్తకం అనేది
హస్తభూషణం అని చాలా మంది అంటారండి. నాకు అది హస్తభూషణం కాదు. నా దృష్టిలో పుస్తకం జీవితం, అదే మనిషిని మారుస్తుంది, మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. సో నాకు పుస్తకం హస్తభూషణం కాదు, అది నాకు ధైర్యం. మీ పుస్తకంలో ఒక వ్యక్తికి ధైర్యంగా కలిగించే సారం చాలా ఉంది. దాన్ని ఇంకా బాగా మీరు ప్రజెంట్ చేసే ఒక రచయితగా ఎదగాలని కోరుకుంటూ నన్ను సభకు పిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారి పుస్తక సమీక్ష విన్నాక నిజంగా నాకు అది చదవాలని చాలా అనిపిస్తుందండి. ఆ పుస్తకము చదివి తీర్థాన్ని తప్పకుండా కూడా. చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరి శైలి వారిదే రచనలో, ఒకరిని ఒకరితో పోల్చడం అనేది జరగదు. మౌనశ్రీ మల్లిక్ గారిని ఆప్తవాక్యం పలుకవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, సభలో ఆహుతులైన పెద్దలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇంతమంది స్రష్టల మధ్య నేను రాసిన అత్తగారి కథలు, హాస్య కథలు పుస్తకం ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పుస్తకావిష్కర్త బాబు మోహన్ గారు, సాయినాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కథల పుస్తకాన్ని ముద్రణకు, ఆవిష్కరణకు ఎంపిక చేసిన నవసాహితీ వ్యవస్థాపకులు ఎస్వి సూర్యప్రకాష్ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నవసాహితీ వారి తొలి కథల పుస్తకం నాదే కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నవసాహితీ సంస్థ నుండి హాస్య కథలకు గాని ముళ్ళపూడి వెంకటరమణ అవార్డు, ఉత్తమ కథకు గిడుగు రాజేశ్వరరావు గారి అవార్డును అందుకున్నాను. గతంలో సూర్యప్రకాష్ గారి ప్రోత్సాహం మరువలేనిది. ప్రతిభకు ఎప్పుడూ పట్టాభిషేకమే అంటారు ఆయన. కథ గాని కవిత గాని ఏదైనా బాగుంది అనిపిస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తారు. దీనివల్ల మరింత బాగా రాయాలనే కసి, పట్టుదల పెరుగుతుంది. నా రచనలు ఏదో ఒక మాధ్యమం ద్వారా నలుగురికి చేరితే చాలు అనుకున్న నాకు వివిధ సంస్థల నుండి నా కథలకు, ఇతర రచనలకు, నవలలకు అవార్డులు, పారితోషికాలు లభించడం నాకే అబ్బురంగా అనిపిస్తుంది. గతంలో నేను రాసిన ఎన్నో కవితలు, కథలు వివిధ దిన, వార పత్రికలో ముద్రణకు నోచుకున్నాయి. అలా ముద్రించిన ప్రతి కవిత, కథ నాకు ఎంతో స్ఫూర్తినిస్తూ నేను మరింతగా రాయడానికి ప్రేరణగా నిలిచాయి. అభినందనలు తెలుపడం, ప్రోత్సహించడం అందరూ చేయలేరు. ఎదుటి వారిని ప్రోత్సహించాలన్నా, అభినందించాలన్నా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, గొప్ప మనసు కలిగి ఉండాలి. ఇలాంటి పెద్ద మనసు ఉన్నవారు మన జీవితంలో తారసపడితే ఏ మనిషి అయినా అద్భుతాలు సృష్టించగలరు అని నా అభిప్రాయం. ఒక్కోసారి వెన్ను తట్టేవారు ఉండరు, వెనక్కి లాగేవారే ఉంటారు. ప్రతి అవమానంను ఒక సవాలుగా తీసుకుని ఎదురొడ్డి నిలబడాలి. కింద పడిన ప్రతిసారి లేచేందుకు ప్రయత్నించాలి, నిలబడి చూపించాలి. వారు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేరణ, ఇప్పుడు నాకు ఇంతవరకు అందరూ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేరణ కారణంగానే ఈ రోజున నేను అత్తగారి కథలు, హాస్య కథలు రాయడం జరిగింది. అది ఇంత గొప్ప ప్రాంగణంలో అతిరథ మహారథుల సమక్షంలో ఆవిష్కరణ జరగడం మర్చిపోలేని అనుభూతి నాకు. ఈ పుస్తక ప్రచురణలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాపూర్వక వందనాలు. ఇక్కడ స్నేహలత మురళి గారు గురించి కొంచెం చెప్పాలి. ఎందుకంటే స్నేహలత మురళి గారు గిడుగు రాజేశ్వరరావు గారి అవార్డు అందుకున్నాను. ఆయన చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకున్నా నేను. ఆయన సతీమణి స్నేహలత మురళి గారు ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ చాలా ప్రోత్సహించారు. ఆవిడ లాస్ట్ క్షణంలో, ఆవిడ మంచం మీద ఉండే క్షణంలో సైతం ఆవిడ చెప్పారు, నీ కథలు చాలా నచ్చాయి, నేను చాలా సంతోషంగా, అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి కథను అంటూ నన్ను చాలా ప్రోత్సహించారు. ప్రోత్సహించిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, వాళ్ళు ఉన్నా లేకపోయినా. ఆ రకంగా నేను స్నేహలత మురళి గారికి ఇక్కడి నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆవిడ ఎప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా చాలా చెప్పేవారు, ఆయన కృషి గురించి అది అని, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన స్నేహలత మురళి గారికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడని చూసిన ఇది కలుగుతోంది నాకు. చాలా ప్రోత్సహించారు, ప్రతి ఒక్క కథని పొగిడారు.
స్నేహలత మురళి గారి చివరి కోరిక ఏంటంటే, ఎంతో వాళ్ళ నాన్నగారైన గిడుగు రాజేశ్వరరావు గారు ఎంతో కృషి చేశారు. అయితే ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. అది వస్తే బాగుంటుంది అన్న తపన ఆవిడ ప్రతి మాటలోనూ కనిపించేది. ఆవిడ తపన పడినట్టు మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నామేమో అన్న ఒకసారి ఆలోచించి ప్రతివారు ఆయన రచనలను చదివి ఆయన ఎదుగుదల అంటే ఆయనని ఆయన సంబంధించి మంచి పేరు లభించేలాగా ప్రతివారు కొంత కృషి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎంతో చేశారు. ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదనే ఆవిడ బాధలో అర్థం ఉందా లేదా అన్నది మనమే ఒకసారి విశ్లేషించుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నవసాహితీ ఇంటర్నేషనల్ పురస్కారాలు అలాగే పుస్తక ఆవిష్కరణ సభ విజయవంతం చేసిన పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు.